ఫిరంగిపురంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ. ఫిరంగిపురం పట్టణంలో శుక్రవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని పలు దుకాణాలను సందర్శించారు. వ్యాపారస్తులు వినియోగదారులతో మాట్లాడి జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో ప్రతి వర్గానికి ఉపశమనం లభిస్తుంది. రోజువారీ జీవితంలో అవసరమైన పలు వస్తువులపై తగ్గిన ధరలతో ప్రజలకు లాభం చేకూరుతుంది అన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, కూటమి నాయకులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కూటమి నాయకులందరికీ, ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు, ఇతర అధికారులు ఎవరైతే వారందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే మన అధికారులు చెప్పారు, అంటే మహిళలకి ఛార్జీలో రాయితీ కాదు, సున్నా. తద్వారా ఒక కుటుంబంలో వచ్చే ఆదాయం ఎంతంటే కనీసం 3,000 రూపాయలు. మరి అదే కాకుండా సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నారు. పిల్లలు చదువుకుంటుంటే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి డబ్బులు వేస్తున్నారు. రేపు ఆటో నడిపే వాళ్ళందరూ కూడా రూపాయలు జమ చేయబోతా ఉన్నారు. 15,000 రూపాయలు సంవత్సరాలు. గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు అంటారు, ఇప్పుడు 15,000 రూపాయలు. అదేవిధంగా భవన నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. ఇప్పుడే సిమెంట్ షాప్కి వెళ్ళొచ్చు, ప్రతి కుటుంబం ఇన్సూరెన్స్ కార్డు, ఎల్ఐసి అనొచ్చు, లేదా ఇతర రకాల ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ మీద 0% అంటే ప్రీమియం తప్ప దాని మీద ట్యాక్స్. గతంలో 18% ఉండేది. 18% ₹1,00,000 కంటే ఇంకా అదనంగా 18% ఉంటుంది. ఇప్పుడు అది లేదు. ఆరోగ్యపరంగా చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ కూడా ఈ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది చెప్పుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0% తీసుకొచ్చారు. పిల్లలు వాడుకునే నోట్ పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బర్లు, ఇరేజర్లు, ఇతర చిన్న చిన్న ఐటమ్స్, స్కూల్కి సంబంధించి అన్ని అంశాల మీద 0%. అదేవిధంగా వ్యవసాయదారులకి సంబంధించి వాడుకునే ట్రాక్టర్ల మీద, ట్రాక్టర్ స్పేర్ పార్ట్ల మీద జిఎస్టీ తగ్గించారు. అలాగే బయోఫెర్టిలైజర్స్ మీద తగ్గించారు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రతి కుటుంబం ఏదో రకంగా లబ్ధిపొందే పరిస్థితి. అందుచేత భారతదేశంలో ఈ సంస్కరణ ప్రవేశపెట్టిన వెంటనే మొట్టమొదటిగా అమలు చేద్దాం అనుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అది ఈ నెల 22 సెప్టెంబర్ 22వ తారీఖున అసెంబ్లీలో పెట్టి సమావేశం వేసి తీర్మానం పెట్టి మేము అమలు చేస్తాం అన్నాం. అంటే ఏంటి, మనం ముందుకు వచ్చామంటే దీనిలో ఒక ముఖ్యమైన అంశం మీ అందరూ కూడా గమనించాల్సిన విషయంగా ఉంది. ఈ సంస్కరణలు అమలు చేస్తే ఆంధ్ర అది యావరేజ్గా ఉంది. ఇది రోజువారీ తర్వాత చాలా మంది 2 వీలర్స్ వాడుతుంటారు. ఇప్పుడే నేను 2 వీలర్ షాపులు చూశాను, మొన్న చూశాను. ఒక హోండా యాక్టివా బండి కొనుక్కోవాలంటే 94,000 రూపాయలు. దాని మీద 8,000 రూపాయలు పైగా తగ్గుతుంది. అది కాకుండా ఈ దీపావళి, దసరా పండుగ 6,000 తగ్గిస్తుంది. మొత్తం మీద 13,000 రూపాయల దాకా లాభం వస్తుంది. 10 లక్షలు 7 లక్షల కారుకి 58,000 నుంచి 1,00,000 రూపాయల దాకా. ఇది ఒక అన్నిటికంటే ముఖ్యం. ఈ రోజున ప్రతి గృహంలో అనారోగ్యం పాలైన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అది లైఫ్ స్టైల్ డిసీజెస్ గా, అంటే షుగర్, బీపీ, ఇటువంటి జబ్బులు. ఇటీవల చూసుకుంటే ఎక్కువ శాతం క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి లెక్కేస్తే క్యాన్సర్ మీద 0% తీసుకొచ్చారు. క్యాన్సర్ మందులు, క్యాన్సర్ సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పన్ను 0% తీసుకొచ్చారు.
అదేవిధంగా పన్నులతో ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఆలోచన చేసి భారతదేశంలోని ఆర్థిక శాఖ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కలిసి రిప్రజెంట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశం ఏర్పాటు చేసి ఈ జిఎస్టీని సరళీకృతం చేయాలి, ఎంతో కొంత పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో తేవాలి, పన్నుల భారం తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన సంస్కరణలు అని చెప్పి తెలియజేస్తాం. ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారు ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇస్తూ దసరా దీపావళి పండుగల నాటికి నేను జిఎస్టీని తగ్గిస్తాను అని తెలియజేయటం, అది కేవలం 2 స్లాబులకి పరిమితం చేయాలని ఆలోచన చేయడం అనేది మన అందరికీ తెలిసిందే, అధికారులు కూడా చెప్పారు. తద్వారా పేద మధ్యతరగతి ప్రజలకి, వ్యాపారస్తులకి, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకి, రైతులకి